మర్చిపోవడం, మర్చిపోవడం, మర్చిపోవడం. మీరు ఎప్పుడైనా ఏదైనా తీసుకుందామని రూమ్‌లోకి వెళ్ళగానే అసలెందుకు వచ్చానో మర్చిపోయారా? మీరు ఫోను కోసం వచ్చుంటారు. లేదా కీస్ కోసం వచ్చుంటారు. లేదా కూరగాయలు తీసుకోవడానికి కలాందరి సంచి కోసం వచ్చుంటారు. కానీ రూమ్‌లోకి రాగానే అసలెందుకొచ్చానో పరేషాన్ అయిపోతారు. ఇలా మీకెప్పుడైనా జరుగుతుందా? అయితే కంగ్రాచ్యులేషన్స్. మీ మెమరీ చాలా వీక్. ఇంకా మీకు బుర్ర తక్కువ అని అస్సలనుకోకండి. ఎందుకంటే ఇది మనిషి అన్న ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుంది. ఇలా జరుగుతుందంటే ఈ మైండ్ ప్రాపర్‌గా పనిచేస్తుంది అని అర్థం. ఇలా జరగడానికి దీని వెనక ప్రాపర్ సైన్స్ ఉంది. అదేంటో లాస్ట్‌లో చెప్తా. కానీ దాని ముందు అసలు మర్చిపోవడం వెనక సైన్స్ ఏంటో తెలుసుకుందాం. సో, మర్చిపోవడం అంటే మతిమరుపు. అంటే గుర్తులేకపోవడం. అదే ఎందుకు? మనం సాధారణంగా అనుకుంటాం. మతిమరుపంటే బుర్ర తక్కువ అని, మెమరీ వీక్ అని, ఏజ్ చాలా పెరిగిపోయిందని, బ్రెయిన్ చాలా స్లో అయిపోయిందని అనుకుంటాం. కానీ అది అస్సలు నిజం కాదు. అప్పుడే మీ బ్రెయిన్ కరెక్ట్‌గా పనిచేస్తుంది అని అర్థం. యాక్చువల్లీ మీ బ్రెయిన్ ఒక స్టోరేజ్ కాదు. మీరు దాచుకునే బీరువా కాదు. అది ఒక రీసైకిల్ ప్లాంట్ లాంటిది. అది ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటుంది. అయితే మతిమరుపులో చాలా రకాలుంటాయి. మన బ్రెయిన్ జ్ఞాపకాల్ని చాలా రకరకాలుగా మర్చిపోతుంది అని సైన్స్ చెప్తుంది. దాన్నే సైన్స్‌లో రిసర్చ్ ప్రకారం 4 రకాలుగా విభజించారు. అందులో మొదటిది ఎన్కోడింగ్ ఫెయిల్యూర్ అంటే శ్రద్ధ, అంటే ఫోకస్. మీరేదైనా మ్యాటర్‌ని శ్రద్ధగా వినకపోతే అప్పుడు మీకు అస్సలు గుర్తుండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో లేడీస్ కూరగాయలు తేడానికి లిస్ట్ చెప్తున్నప్పుడు మీరు అదే టైంలో ఫోన్‌లో 'బిగ్ బాస్' చూస్తూ ఉంటారు. లేదా 'జబర్దస్త్‌లో' కామెడీ చూస్తూ ఉంటారు. అప్పుడు మీకు వినే దాంట్లో అసలు ఫోకస్ ఉండదు. ఫోకస్‌గా వినకపోతే మీ మైండ్‌లో అస్సలు రిజిస్టర్ అవ్వదు. అందుకే మీరు ఉల్లిగడ్డలు తెమ్మంటే మర్చిపోయి ఆలుగడ్డలు తెస్తారు. అప్పుడు మీ నెత్తిపైన ఉల్లిగడ్డ వస్తుంది. అందుకే ఏదైనా గుర్తుపెట్టుకోవాలంటే ఫోకస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మర్చిపోవడంలో రెండో టైప్ ద ఫర్గెట్టింగ్ కర్వ్. రీసెర్చ్‌లో చెప్పిన ఫ్యాక్ట్ ఏంటంటే మనం ఏదైనా కొత్త మ్యాటర్‌ని నేర్చుకున్నప్పుడు అది 24 గంటల్లోనే సగం మర్చిపోతామంట. ఇంకో 1 వీక్ తర్వాత మొత్తం ఎగిరిపోతుందంట. దీన్నే ఫర్గెట్టింగ్ కర్వ్ కాన్సెప్ట్ అంటారు. మీరు ఏదైనా విషయాన్ని రెగ్యులర్‌గా రివిజిట్ చేయకపోతే ఆ మ్యాటర్ టైమ్‌తో పాటు వెనక్కి తోసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కొత్త గ్రైండర్ కొన్నారు. అది మీరు వాడకుండా పక్కన పెట్టేస్తే అప్పుడు మీ పని పంచి అది పనికిరాని వస్తువు ఎలాగో వాడట్లేదని అది తీసుకెళ్లి స్టోర్ రూమ్‌లో పడేస్తుంది. ఎగ్జాక్ట్‌లీ మీ బ్రెయిన్ కూడా అంతే. మీరు నేర్చుకున్న విషయాన్ని రెగ్యులర్‌గా వాడకపోతే అది అవసరం లేదేమో అనుకోని స్టోర్ రూమ్‌లో పడేస్తుంది. అందుకే మీరు గుర్తుండదు. వెంటనే మర్చిపోతారు. ఇప్పుడు మర్చిపోవడంలో మూడో రకం మెమరీ కొలిజన్. ఇది బేసికల్లీ మీ పాత జ్ఞాపకాలు, కొత్త జ్ఞాపకాలు 2 మిక్స్ అవ్వడం వల్ల మర్చిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టవ్ పైన పాలు వేడి చేస్తున్నారు. అదే టైంలో వాషింగ్ మిషన్ ఆన్ చేశారు. ఆ పనిలో పడి మీరు స్టవ్ ఆపేయడం మర్చిపోతారు. అప్పుడు పాలు మాడిపోతాయి. ఇలా పాత మెమరీ, కొత్త మెమరీ 2 మిక్స్ అయ్యి మర్చిపోవడమే కొలిజన్ మెమరీ అంటారు. ఇప్పుడు మర్చిపోవడంలో నాలుగో రకం ఫోర్త్ టైప్ రిట్రీవల్ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్, ఫెయిల్యూర్. ఏదైనా ఇన్ఫర్మేషన్‌ని మీకేదో ఒక స్ట్రైక్ అయితే గాని గుర్తురావు. అంటే మీకు ఆల్మోస్ట్ గుర్తుంటది. కానీ స్ట్రైక్ అవ్వదు. అది బయటికి రావడానికి ఏదో ఒక ట్రిగ్గర్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 'చిరంజీవి' సినిమాలో హీరో గుర్తుంటాడు. హీరోయిన్ గుర్తుంటుంది. పాటలు కూడా గుర్తుంటాయి. సినిమా పేరు స్ట్రైక్ అవ్వదు. కానీ ఎవరైనా సినిమా ఫస్ట్ లెటర్ చెప్తే వెంటనే వెలుగుతుంది. అలాగే కొన్నిసార్లు ఎగ్జామ్‌లో ఆన్సర్ మొత్తం గుర్తుంటది. కానీ అది ఏ క్వెషన్‌కి గుర్తురాదు. కానీ ఏదైనా హింట్ ఇస్తే వెంటనే పట్టేస్తారు. దీన్నే రిట్రీవల్ ఫెయిల్యూర్ అని అంటారు. మెమరీ గుర్తుకు రావడానికి మీకో ట్రిగ్గర్ కావాలి. సో, ఇవన్నీ మర్చిపోవడంలో రకాలు. అకార్డింగ్ టు సైన్స్ ఇవన్నీ మీకు కూడా ఉంటే దెన్ కంగ్రాచ్యులేషన్స్. మీ బ్రెయిన్ పర్ఫెక్ట్‌గా పనిచేస్తుందని అర్థం. మర్చిపోవడం ఇది బ్రెయిన్‌లోని ప్రాపర్ ఫంక్షన్. ఇది బ్రెయిన్ యొక్క నేచర్ అంతే. సో, కట్ చేస్తే మీరు రూమ్‌లోకి వెళ్ళగానే దేనికోసం వచ్చారో ఎందుకు మర్చిపోతారు? ఎందుకంటే మీరు ప్లేస్ చేంజ్ అయినప్పుడు, వెనకాల ఉన్న ఎన్విరాన్మెంట్ చేంజ్ అయినప్పుడు మీ బ్రెయిన్ ఆ ఎన్విరాన్మెంట్‌ని ప్రాసెస్ చేసుకునే పనిలో ఉంటుంది. అదే ప్లేస్‌ని రిజిస్టర్ చేసుకునే పనిలో బిజీ అవుతుంది. అందుకే ఏనుకోసం వచ్చాము అనే విషయాన్ని పక్కన పడేస్తుంది. అందుకే మీకు గుర్తుండదు. మీరు మళ్ళీ తిరిగి పాత ప్లేస్‌కెళ్తే మళ్ళీ గుర్తొస్తుంది. అండర్‌స్టాండ్? దీన్నే శాస్త్రవేత్తలు డోర్ వే ఎఫెక్ట్ అని అంటారు. సో, అది మ్యాటర్. మీరు ఏది మర్చిపోయినా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.